ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు చేసినా సంతృప్తి లేదు. బతుకు తెరువు కోసం అయినోళ్లకు సొంతూరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. స్వయం ఉపాధితో పాటు నలుగురికి ఉపయోగపడే పని చేయాలని సంకల్పించారు ఆ ముగ్గురు. విభిన్న వ్యాపారం దిశగా అడుగులేశారు. ఏపీ కల్చర్లో శిక్షణ తీసుకుని తేనె వ్యాపారం ప్రారంభించారు. సవాళ్లను అధిగమించి ఇప్పుడు ఏకంగా ఏడాదికి 70 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు. తేనె పెంపకం అంత సులభమేమీ కాదు. ప్రకృతి ప్రసాదించిన మధురాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా కష్టమే. పక్షులు, కీటకాల దాడిని తట్టుకోవాలి. అంతేకాదు దొంగల బెడద కూడా ఎక్కువే. ఇంత క్లిష్టమైన ప్రక్రియ అయినా వ్యాపారం చెయ్యాలన్న తలంపుతో ముందుకు సాగారు బొడ్డుపల్లి సురేష్, కొప్పాక శ్రీనివాసరావు. వీరికి గరిమెళ్ల భాస్కర్, గంగాధర్ తోడయ్యారు. ముగ్గురివి వ్యవసాయ కుటుంబాలే. మొదట్లో ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వీరు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశారు. ఏలూరు జిల్లా విజయరాయిలోని ఎపికల్చర్ లో శిక్షణ తీసుకున్నారు. 2014లో తేనెటీగల పెంపకం ప్రారంభించి అదే ఏడాది తేనె వ్యాపారం మొదలుపెట్టారు. మొదట్లో నెలకు 200 కేజీల వరకు తేనె తయారు చేశారు. తేనె పట్ల వినియోగదారుల్లో అపోహలు, పెద్ద కంపెనీలు పోటీలో ఉండటంతో వ్యాపారం సజావుగా సాగలేదు. అయినా పట్టు విడవకుండా ప్రయత్నించడంతో అనతి కాలంలోనే సవాళ్ల నుంచి బయటపడ్డారు. తొలినాళ్లలో 15 బాక్సులతో ప్రారంభించి 5 ఏళ్లు తిరిగేసరికి సొంత నిధులతో 800కు పైగా బాక్సులు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని ఓ తోటతో పాటు అరకు, కర్నూలులో ఎపికల్చర్ చేస్తున్నారు. ఆదరణ లభించడంతో నెలకు 1500 కేజీల వరకు తేనె ఉత్పత్తి చేస్తున్నారు. తేనెని ఇది ఓన్లీ పూత మీద నుంచి తీసుకొస్తుంది. అది పెస్టిసైడ్స్ కొడితే ఏగ అక్కడే చచ్చిపోతుంది. పెస్టిసైడ్స్ లేకుండా ఉండే పంట మీద నుంచి మనకి హాని అనేది తీసుకొస్తాయండి. 830 బాక్సులు ఈ రోజు అయితే ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నాయండి. నెలకి 550 కేజీలు సుమారు వస్తుంది. ఇక్కడ అరకు ఉందండి. అరకులోనూ 5 నెలలు ఉంటాయండి. అక్కడైతే కనుక ఈల్డింగ్ 3 నెలలు బాగా వస్తుంది. అక్కడ 200 బాక్సులకి సుమారుగా 800 కేజీలు చిల్లర వస్తుంది. యావరేజ్గా బాక్స్కి 3.5 కేజీలు చిల్లర వస్తుంది. లాభసాటిగా ఉందండి. ప్రస్తుతానికైతే మాత్రం జీవనభృతి అయితే బాగుందండి. ఆ కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారండి. ఏ ఒక్కరు కూడా మా మీద డీ లిస్ట్ కానీ, డిమెరిట్ కానీ, డీ పాయింట్ కానీ ఒక్కటి కూడా చెప్పలేదు. తర్వాత కొంతమంది రైతులు మాకు పుచ్చ తోట వేసామండి, మాకు పాలినేషన్ కోసం కావాలండి, మేము గుమ్మడికాయ పెట్టామండి, మాకు పాలినేషన్ కావాలండి అని అడుగుతుంటారండి. కుశల న్యాచురల్ హనీ పేరుతో సొంతంగా సంస్థను రిజిస్టర్ చేయించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకున్నారు. కల్తీకి తావులేని స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేయడంతో ఏడాదికి 70 లక్షల టర్నోవర్ వ్యాపారం చేస్తున్నారు. తేనెతో పాటు ఉప ఉత్పత్తులైన పుప్పొడి, రాయల్ జెల్లీ, మైనం నుంచి కూడా అదనంగా సంపాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సొంతూరుకు వచ్చేసి మనమే ఒక ఎంటర్ప్రైజ్ రవి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంలో మొదట తేనె పరిశ్రమని స్టార్ట్ చేశాం. హనీని కలెక్ట్ చేస్తున్నాం ఎపికల్చర్ చేస్తూ. ఎందుకంటే తేనెలో చాలా అపోహలు ఉన్నాయి. జనరల్గా మాలాంటి వాళ్ళు ఇంత స్వచ్ఛమైన తేనె తీసుకెళ్లినా మీరు షుగర్ కలిపారా, బెల్లం కలిపారా, జీలకర్ర కలిపారా, లేకపోతే నిజంగా తేనె అనే క్వశ్చన్లను ఎదుర్కోవడం ఒక రకంగా మానసికంగా అది ఫేస్ చేయాలి. మన స్వచ్ఛమైన తేనె కలెక్ట్ చేస్తున్నప్పటికీ కార్పొరేట్ కంపెనీల దానికి మనం నిలబడలేం. దీన్ని ఎదుర్కొనటానికి నేను ఎన్నో వీడియోలు చేసి దీనికి కుశల స్వచ్ఛమైన తేనె ఒక బ్రాండ్ పెట్టి మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఇవాళ నెలకు ఒక 1500 కిలోలు అమ్మే స్థాయికి తీసుకొచ్చాం. కస్టమర్ మన దగ్గర ఒకసారి వాడిన తేనె వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి 1500 కిలోలు అంటే మేము 480 రూపాయలు కేజీ అమ్ముతున్నాం. 15 అంటే ఇంచుమించు 6.5-7 లక్షలు బిజినెస్ జరుగుతుంది సంవత్సరానికి. నెల వచ్చేటప్పటికే సంవత్సరానికి 70 లక్షల వరకు బిజినెస్ చేస్తున్నాండి తేనె మీద. ఖర్చులన్నీ కూడా పోను
సఫిషియంట్ ఇన్కమ్తో అయితే ఉన్నాం. తేనెటీగల పెంపకం కష్టంతో కూడుకున్న పని. కూలీలు దొరకరు. ఒకవేళ వచ్చినా తేనెటీగల దాడి వల్ల ఎక్కువ కాలం ఎవరూ పనిచేసేవారు కాదు. మహిళా సాధికారత కల్పించాలన్న ఉద్దేశంతో మహిళలను ఎంచుకొని తేనెటీగల పెంపకంలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 6 మహిళలు పనిచేస్తుండగా ఒక్కొక్కరికి నెలకు 18,000కు పైనే జీతాలిస్తున్నారు. ఈ బాక్సుల దగ్గర డైలీ వర్క్ చేస్తామండి 6. రోజు బాటమ్ క్లీన్ చేస్తాం, ప్రేమలు అటు ఇటు మారుస్తాం, ఎగ్గులు లార్వాలు ఎలా ఉన్నాయో, ఏ బాక్స్లో ఏగ తగ్గిందా, ఏ బాక్స్లో ఏగ పెరిగిందా, ఇవన్నీ చూసుకొని అన్నీ చూస్తూ ఉంటామండి, చేస్తాం డైలీ. మాకు అలవాటు అయ్యిందండి, 4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఈగలు కొట్టకుండా బెబిల్స్ వేసుకొని గ్లౌజులు వేసుకొని చేస్తామండి, మాకు అలవాటు అయిపోయింది. డైలీ ఉంటుంది, డైలీ వర్క్. నెలకి 18,000 ఇస్తారండి. పనిని బట్టి ఆయన ₹1 పెంచమని పెంచుతారు. తేనె వ్యాపారం లాభసాటిగా ఉందని ఆసక్తి ఉన్నవారు ముందుకొస్తే తేనెటీగల పెంపకంలో శిక్షణనిస్తామంటున్నారు ఈ మిత్రులు.